నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్టపళ్ళెమా, నీవు గడుపూజురాలవు కావుననే దేవదాస్యకు శ్రీయది సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై లభించినావు. లేకున్నా అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారడు. ఆ మారినరేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుడు పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిలో ఊహించి చూచేదా. ఎవరికి తీరును ఇస్తుందో ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున పుట్టి వేసే వ్యసనమ్మునకు లోనై చివరకు అక్కమ్ముకునే స్థితికి వచ్చిందని. ఇక మగచని ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు రీవడనకు వచ్చాయి. ఇక ఒకచని వచ్చు లాభమేమన్నది ఉత్త చొరక తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకునేదా. ఏమి ఈ విధి? ఎద్దల మాటలా వినకపోయింది. మా తండ్రి పెద్ద సుబ్బారావు మాటలు పెడచెవిన పెట్టింది. నా ఇంటి వారికి విధముగా జరిగితే భవానీ బిల్వమంగళుడు బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూచు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసిన